హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజీమ్. నేను ఒక సిఎస్సి విఎల్ఈ. మన సిఎస్సి విఎల్ఈ మిత్రుల కోసం ఒక కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే వేవ్స్ ఓటీటీ యాప్. భారత ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి ఈ వేవ్స్ ఓటీటీ యాప్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ వేవ్స్ ఓటీటీ యాప్లో మనము లైవ్ టీవీ స్ట్రీమింగ్ చూడొచ్చు, ఇంకా లైవ్ రేడియో స్ట్రీమింగ్ వినొచ్చు, ఇంకా 40 లైవ్ ఛానల్స్ ఉంటాయి. తర్వాత ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళి వేవ్స్ ఓటీటీ అని టైప్ చేస్తే ఈ యాప్ అనేది కనిపిస్తుంది. ఆ యాప్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడం వల్ల అక్కడ మొబైల్ నంబర్ నుంచి ఓటీపీ లాగిన్ అడుగుతుంది. అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద రిఫరల్ కోడ్ అని ఉంటుంది. సో ఆ రిఫరల్ కోడ్లో మనం మన యొక్క సిఎస్సి ఐడిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే అప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయడం వలన మన విఎల్ఈ మిత్రులకు ఒక 12 రూపీస్ కమిషన్ రావడం జరుగుతుంది. సో ఒకవేళ కస్టమర్ ఈ వేవ్స్ ఓటీటీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, అంటే మంత్లీ ఒక 30 రూపీస్ పర్ మంత్ ఉంటుంది, ఇయర్లీ అప్రాక్సిమేట్లీ ఒక 999 అని ఉంటుంది. ఒకవేళ అది అయినా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాని ద్వారా మన నెక్స్ట్ 12 రూపీస్ కూడా మనకు సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది. సో ఇలా ఒక విఎల్ఈ ఒక 24 రూపీస్ ఒక రిజిస్ట్రేషన్ నుంచి ఒక ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. ఈ వేవ్స్ ఓటీటీ యాప్ రిజిస్ట్రేషన్ ద్వారా సో మనం ఈజీగా ఒక 24 రూపీస్ మనకు కమిషన్ ద్వారా సంపాదించవచ్చు. సో ఇలా ఒక ఎవ్రీడే ఒక 10 ప్రతి ఒక్క వీళ్ళు ఒక 10 మెంబర్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం వలన, అంటే 12 into 120 రూపీస్. సో 12 into 10 మెంబర్స్ అంటే 120 రూపీస్. సో ఈజీగా మనం 120 రూపీస్ మనం సంపాదించుకోగలుగుతాము. సో అలానే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో వాళ్ళు ఒకవేళ తీసుకోవడం జరిగితే కూడా మనకు తద్వారా మనకు 12 రూపాయలు ఇంకా కమిషన్ రావడం జరుగుతుంది. కస్టమర్ యొక్క మొబైల్ తీసుకొని ప్లే స్టోర్లో వేవ్స్ యాప్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే ఇలా వేవ్స్ అనేది ఇలా లోగో ఉంటుంది కదా, ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత వేవ్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా డాష్బోర్డ్ వస్తుంది మీకు మొబైల్లోనే. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, అంటే లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలా, ఏదో తెలుగువా లేదా ఇంగ్లీషా. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ప్రొసీడ్ అని ప్రెస్ చేయాలి. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది. దీని కింద చూడండి హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంటుంది. సో ముఖ్యంగా మన సిఎస్సి విఎల్ఈ అనేది దీన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి దీన్ని. సో ఇక్కడ మన ఎంటర్ కస్టమర్ మొబైల్ నెంబర్ అంటే మనం కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ రిఫరల్ కోడ్లో మన సిఎస్సి ఐడి అనేది సిఎస్సి ఐడి ఎంటర్ చేయాలి. సిఎస్సి ఐడి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలా అప్లై చేయంగానే మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ రిఫరల్ కోడ్, ఇక్కడ సిఎస్సి ఐడి ఉంటుంది, అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దెన్ సెండ్ ఓటీపీ అని ప్రెస్ చేయాలి. ఈ ఓటీపీ సెండ్ చేసిన తర్వాత మనకు కస్టమర్ యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ అని చేయంగానే ఇలా యాప్లో అది సక్సెస్ఫుల్లీగా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఇలా చేయడం వలన మన సిఎస్సి విఎల్ఈలకు 12 రూపీస్ అనేది కమిషన్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క విఎల్ఈ ఈ వేవ్స్ ఓటీటీ రిజిస్ట్రేషన్ చేసి ఒక మంచి సంపాదన ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసెస్ గురించి మన సిఎస్సి విఎల్ఈ మిత్రులకు తెలియజేయడానికి నేను మన ఛానల్లో కొత్త వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో మీరందరూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ పక్కకున్న బెల్ ఐకాన్ని
ప్రెస్ చేస్తే సో నేను ఏదైనా వీడియో పెట్టడం వల్ల మీకు ఈజీగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.